ఏపీ మంత్రివర్గ సమావేశం తర్వాత తాజా రాజకీయ అంశాలపై సహచరులతో చర్చించారు ఏపీ సీఎం చంద్రబాబు. సోషల్ మీడియా పోస్టులపై చర్చించి మంత్రులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. కేబినెట్ లో ప్రధాన ఎజెండా పూర్తయిన తర్వాత ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న తాజా పరిణామాలపై మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు. ముఖ్యంగా ప్రతిపక్షం చేస్తున్న అసత్య ప్రచారంపై దృష్టి పెట్టి దాన్ని కంట్రోల్ చేయాలని సీఎం ఆదేశించారు. యూరియా పంపిణీపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని సరైన సమయంలో తిప్పికొట్టలేదని, ఇక నుంచి దుష్ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలని మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు సైతం స్పందించాలని స్పష్టం చేశారు. ఇక భావ ప్రకటన స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ అది శృతి మించకూడదన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టుల నివారణకు తీసుకురావాల్సిన విధి విధానాలకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు. హోంమంత్రి అనిత, నాదెండ్ల మనోహర్, అనగాని, పార్థసారథులతో ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కొత్త చట్టం తీసుకొచ్చేందుకు నిబంధనల రూపకల్పనకు ఉపసంఘం కృషి చేయనుంది. తప్పుడు పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలుండేలా చట్టం ఉండాలని సీఎం వ్యాఖ్యానించారు. సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసు సీబీఐకి అప్పగించిన విషయాన్ని మంత్రులతో చంద్రబాబు ప్రస్తావించారు. కుటుంబానికి అండగా నిలిచినందుకు రాజకీయంగా తనని టార్గెట్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాల కోసం చేసే విష ప్రచారాన్ని ధీటుగా తిప్పికొడతామన్నారు చంద్రబాబు. కూటమి పార్టీలుగా పరస్పరం సహకరించుకుంటూ ఎవరిపై ఎలాంటి విమర్శ వచ్చినా సమర్థంగా తిప్పికొడదామని తెలిపారు.